హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా అప్పని ఒక డౌట్ అడుగుతాను. అప్ప, సిరిసిల్ల మెడికల్ కాలేజ్ నాకు కట్-ఆఫ్ కావాలి. గూగుల్కి వెళ్ళినావా? గూగుల్లో జయపాల్ అని టైప్ చేసినావా? టైప్ చేసినాక సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినామా? jaypalandi.com వచ్చిందా? వచ్చింది కదా. ఓకే, ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక లాగిన్ ఎక్కడుంది? ఇక్కడ ఉందా? చేయాలి. ఇది అయిపోయిన తర్వాత యూజర్ నేమ్ ఉంది కదా, ఆల్రెడీ నీకు చెప్పిన కదా యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, కొత్త యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వేరే ప్లాన్స్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ లాగిన్ చేసి చూపినా, ఇట్లా లాగిన్ చేయాలి. సైన్ ఇన్ అన్నవా? అన్న తర్వాత ఇక్కడ మెనూ ఉందా? ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ క్లిక్ చేసినావా? చెయ్యి. ఓకే, చేసినావు. నెక్స్ట్ ఇక్కడ టీఎస్ క్యాట్ అని ఉందా? ఇక్కడ లాస్ట్కు ప్లస్ ఉందా? క్లిక్ చేయి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎంబీబీఎస్ కాలేజ్ లిస్ట్ అని వచ్చినాయి కదా, క్యాటీఏలో వచ్చిందా? ఓకే, దాంట్లో సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది చూడు. ఫస్ట్ ఉస్మానియా, గాంధీ ఇవన్నీ ఉన్నాయా? ఎక్కడుంది సిరిసిల్ల? చెక్ చేయాలి. చెక్ చేసినావా? సిరిసిల్ల మెడికల్ కాలేజ్ వచ్చిందా? 26 నెంబర్ జిఎస్ఆర్సి. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2023. ఇక్కడ వ్యూ క్లిక్ చేయాలి. వ్యూ క్లిక్ చేస్తే ఏమొచ్చింది? సిరిసిల్ల మెడికల్ కాలేజ్ వచ్చిందా? ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇక్కడ? 100 సీట్స్ ఉన్నాయి. వెబ్సైట్ కూడా వచ్చిందా? వచ్చింది. చూసినావా? ఓపెన్ ఎంత వచ్చింది? 547. లాస్ట్కి ఎంత వరకు అయింది? ఇక రౌండ్ 3 ఎంత వచ్చిందన్న? ఇంతే, రౌండ్ 3లో 1523 వచ్చింది. సో ఇట్లా బీసీఏ జరిపి, ఇంకా బీసీసీ, బీసీడీ ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఓకే, ఇది రాజేంద్ర సిరిసిల్ల కట్-ఆఫ్. ఒక్కటే క్లిక్లో అయిపోయిందా? మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిందా? 23, 24, 2022, 21 ఎందుకు లేదంటే అప్పుడు ఆ కాలేజీ లేదు. ఇది రాజేంద్ర సిరిసిల్ల కట్-ఆఫ్. ఓకేనా? ఇట్లా సెర్చ్ చేయాలి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇట్లా వాళ్ళకి ఏంటంటే jaypalandi.comకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ 599, 799 కడితే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ పంపిస్తే వాళ్ళు కూడా చూసుకోవచ్చు. ఓకేనా? చూడడం వచ్చిందా? సాయంత్రం ఇంకో కాలేజ్ చూస్తావా? ఓకే.